మీ ఇద్దరూ కలిసి జీవితాన్ని మొదలుపెట్టిన రోజులు గుర్తున్నాయా? అప్పుడు ఒక చిన్న మెసేజ్ కూడా రోజు మొత్తాన్ని సంతోషంగా మార్చేది. ఒక చిన్న కాల్ కూడా రోజు మొత్తాన్ని ఆనందంగా ఉంచేది. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ మధ్యలో ఏదో చిన్న దూరం పెరుగుతుంది. పెద్దగా గొడవలు లేకపోయినా, పెద్ద తప్పులు చేయకపోయినా ఎందుకో తెలియదు. కానీ మనసులో మాత్రం ఒక చెప్పలేని భారం పెరుగుతుంది. చాలామంది ఈ దూరం ఎందుకొచ్చిందో కూడా అర్థం చేసుకోరు. కానీ నిజానికి జరిగేదేంటంటే, బంధాలు ఒక్క రోజులో పాడవ్వవు. అవి నెమ్మదిగా దూరాన్ని పెంచుతాయి. జీవితాన్ని పాడు చేసేది పెద్ద తప్పులు కాదు, చిన్న చిన్న నిర్లక్ష్యాలే. ప్రేమ ఒక్క రోజులో తగ్గదు. అది రోజు కొంచెం కొంచెంగా తగ్గుతుంది. ఒకప్పుడు మాట్లాడకుండా కూడా అర్థం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మాట్లాడినా కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఇద్దరు ఒంటరిగా అనిపించే పరిస్థితి. ఇది చాలామంది భార్యాభర్తల జీవితంలో జరిగే విషయం. బయట వాళ్ళకి చూస్తే అన్నీ బాగానే కనిపిస్తాయి. ఒకే ఇల్లు, ఒకే కుటుంబం, ఒకే జీవితం. కానీ ఆ ఇంట్లో ఒక నిశ్శబ్దం ఉంటుంది. ఎందుకంటే ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఇద్దరు ఒంటరిగా అనిపించే పరిస్థితి. ఇద్దరూ తప్పు చేయకపోయినా బంధం మాత్రం బలహీనపడుతుంది. ఇది ఒక్క రోజులో జరగదు. మనస్సు దూరం అవ్వడమనేది ఎప్పుడూ ఒక్క రోజులో జరగదు. అది నెమ్మదిగా జరుగుతుంది. రోజు జరిగే చిన్న చిన్న విషయాల వల్ల అది నెమ్మదిగా జరుగుతుంది. ఒక మాట అడక్కపోవడం, ఒక్క క్షణం వినకపోవడం, ఒకసారి అర్థం చేసుకోకపోవడం, ఇవన్నీ కలిసి బంధాన్ని నెమ్మదిగా దూరం చేస్తాయి. అందుకే ఒక సైకాలజీ కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అంటారు. మన బంధం ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది. ఒక బ్యాంక్‌లో డబ్బులు వేస్తే బ్యాలెన్స్ పెరుగుతుంది కదా! అలాగే బంధాల్లో కూడా చిన్న ప్రేమ, గౌరవం, ఒక అభినందన, చిన్న శ్రద్ధ ఇవన్నీ డిపాజిట్లు. అలాగే కొన్ని పనులుంటాయి. వాటి వల్ల బంధం నుంచి బ్యాలెన్స్ తగ్గిపోతుంది. అవి విత్‌డ్రాస్. పట్టించుకోకపోవడం, గౌరవం లేకపోవడం ఇవన్నీ విత్‌డ్రాస్. కానీ రోజు ఇలా జరిగితే బంధం అనే బ్యాంక్ అకౌంట్‌లో బ్యాలెన్స్ మెల్లగా ఖాళీ అవుతుంది. ఇది ఎక్కువగా ఎప్పుడు జరుగుతుందంటే మిడ్ లైఫ్‌లో. అంటే 40 సంవత్సరాల తర్వాత. ఆ టైంలో జీవితం చాలా మారిపోతుంది. పిల్లల బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక భారం, తల్లిదండ్రుల బాధ్యత ఇవన్నీ కలిసి మనసును అలిసిపోయేలా చేస్తాయి. ఆ అలసటలో మనం గమనించకుండానే బంధం మీద పెట్టే శ్రద్ధ తగ్గిపోతుంది. అదే టైంలో శరీరంలో కూడా మార్పులు జరుగుతాయి. హార్మోన్స్ మారడం వల్ల మూడ్ మారిపోతుంది. సహనం తగ్గుతుంది. చిన్న విషయాలు కూడా పెద్దగా అనిపిస్తాయి. అప్పుడిద్దరూ ఒకరినొకరు తప్పు పట్టడం మొదలవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బంధాలు పాడవడానికి పెద్ద కారణాలు అవసరం లేదు. ఎక్కువగా జరిగే చిన్న చిన్న కారణాలు చాలు. అందుకే చాలామంది ఒకరోజు ఇలా అంటారు, "ఏం జరిగిందో తెలియదు. కానీ మనం ముందులా లేము" అని. ఇది నిజంగా బాధాకరమైన విషయం. కానీ నిజానికి సమస్య వాళ్ళల్లో కాదు. సమస్యేంటంటే బంధం అనే బ్యాంక్ అకౌంట్‌ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడ్డం ఎలా? మొదట ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. బంధం పాడవడానికి కారణం పెద్ద తప్పులు కాదు, చిన్న చిన్న నిర్లక్ష్యాలే అని. అలాగే బంధాన్ని కాపాడేది కూడా పెద్ద త్యాగాలు కాదు, ప్రేమను నిలబెట్టేది చిన్న చిన్న త్యాగాలు, రోజు చేసే పనులు,
మనం చూపే చిన్న శ్రద్ధ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫస్ట్ చేయాల్సింది ఒక చిన్న ప్రశ్న అడగడం. "నువ్వు బాగున్నావా?" ఒక చిన్న మాట చెప్పడం. చిన్న సమయాన్నివ్వడం. ఈ చిన్న పనులే బంధాన్ని మళ్ళీ బలంగా చేస్తాయి. చాలామందనుకుంటారు ప్రేమంటే పెద్ద పెద్ద పనులు చెయ్యాలి అని. కానీ నిజమేంటంటే ప్రేమనేది పెద్ద పనుల్లో కనిపించదు. అది కనిపించేది రోజు జరిగే చిన్న చిన్న క్షణాల్లోనే. అందుకే చివరిగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. బంధం నిలబడాలంటే ప్రేమ మాత్రమే సరిపోదు. గౌరవం కూడా ఉండాలి. ప్రేముంటే దగ్గరవుతారు. కానీ గౌరవం ఉంటేనే ఆ బంధం కలకాలం నిలబడుతుంది. చివరిగా ఒక్క నిజం. మిడ్ లైఫ్‌లో దూరం వచ్చిందంటే బంధం ముగిసిందని అర్థం కాదు. అది ఒక సిగ్నల్ మాత్రమే. ఇప్పుడైనా సరే మళ్ళీ మీరు ఒకరినొకరు అర్థం చేసుకోండి అని జీవితం చెప్పే సంకేతం. కాబట్టి ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. మీ బంధం అనే బ్యాంక్ అకౌంట్‌లో ఈరోజు మీరు డిపాజిట్ చేశారా? లేక విత్‌డ్రా చేశారా? ఎందుకంటే బంధాలు ఒక్క రోజులో పాడవవు. అవి నెమ్మదిగా దూరమవుతాయి. అలాగే బంధాలు ఒక్క రోజులో బలపడవు. రోజూ చూపించే చిన్న చిన్న ప్రేమతోనే అవి మళ్ళీ బలపడుతాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.